తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. గురుగారిని అడిగి మీనరాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఆగస్టు నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతోందండి? ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఆధ్యాత్మిక దైవ ప్రార్థన చేసుకుని విషయంలోకి వెళ్దామమ్మా. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమవేదం దక్షభాగే వహంతం నాగం పాశం చ కంఠాం ప్రళయహుతవహం శాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణి విభుం పార్వతీశం నమామి. శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవతాయ నమో నమః. శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన వారు అవుతారనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. ఈ యొక్క మీనరాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి జన్మంలో శని సంచారం, అదేవిధంగా ద్వాదశ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా పంచమంలో వీరికి గురు సంచారం, అదేవిధంగా షష్ఠ స్థానంలో కేతు సంచారం అనేది నడుస్తున్నది. ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగంగా గ్రహస్థితి సూచిస్తున్నది. పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. వీరికి ఒక సువర్ణ యుగం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి పంచమంలో ఈ యొక్క రాశికి యోగకారకుడైనటువంటి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు పంచమంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. కారణం చేత ప్రతి విషయంలో కూడా విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి విద్యార్థులు ఎవరున్నారో విద్యలో చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి చేరడానికి అవకాశం అనేది ఉన్నది. అదేవిధంగా పోటీ పరీక్షల్లో విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా నిరుద్యోగులు ఎవరున్నారో వారికి ఖచ్చితంగా 100% ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఇంకా ఉద్యోగ రంగంలో ఉన్న వారికి అధికారులతో సన్మానాలు సత్కారాలు చేయించుకుని వీరు ఖచ్చితంగా ప్రమోషన్ సాధించే గ్రహస్థితి కూడా సూచిస్తున్నది. అయితే ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారికి జన్మ శని ఉండడం ద్వారా ప్రథమంలో ప్రతి విషయంలో కూడా విఘ్నాలు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ఈ యొక్క దాన్ని ఏమంటారు, ఈ ప్రతి విషయంలో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి. అదేవిధంగా వ్యయస్థానంలో రాహు ఉండడం ద్వారా ఎంత సంపాదించినప్పటికీ కూడా ఖర్చులు మాత్రం నియంత్రించుకోలేకపోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. వీరు అదేవిధంగా వీరికి జన్మంలో శని సంచారం వల్ల కుటుంబంలో కలహాలు, కుటుంబంలో చికాకులు, అంటే ఎంత ఇదైనప్పటికీ, అంటే బయట ఏమో పల్లకి మోత ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా బయట ఎంత గౌరవ మర్యాదలు ఉన్నప్పటికీ ఇంట్లో అనేది సపోర్ట్ చేయకపోవడం అనేది ప్రధానమైనటువంటి కుటుంబ సభ్యులు అర్థం చేసుకోలేకపోవడం, ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి కాస్త నరదృష్టి అనేది కూడా కాస్త ఎక్కువగా ఉండే గ్రహస్థితి సూచిస్తుంది. ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరున్నారో వారికి 100% వివాహం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరికీ ఒక శుభవార్త ఏమిటంటే, ఎన్నాళ్ళ నుంచో వివాహం కోసం ప్రయత్నం చేసి ఇంకా వివాహం అయ్యే యోగ్యత లేదేమో అన్నటువంటి భావన చేస్తున్నటువంటి ఈ అవివాహితులు ఎవరున్నారు, స్త్రీలు కానీ పురుషులు కానీ, ఖచ్చితంగా ఈ మాసమే కాదు రానున్న డిసెంబర్ లోపల ఖచ్చితంగా వివాహం సిద్ధించే యోగ్యత 100% సూచిస్తున్నది. అదేవిధంగా మీనరాశి వారికి సంబంధించి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ముఖ్యంగా వీరికి తుంటి భాగానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అనేది సూచిస్తున్నది. కాబట్టి వైద్యుల సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఇంకా అదేవిధంగా ప్రతి వారికి కూడా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది. సొంతింటి కళ నెరవేర్చుకునే యోగ్యత ఖచ్చితంగా 100% ఈ యొక్క గ్రహస్థితి అనుకూలంగానే సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క మీనరాశి వారు ఇంకా అనుకూలంగా రావడానికి, ఈ యొక్క గ్రహదోషాల నుండి ఉపశమనం కలగడానికి ప్రతి నిత్యము కూడా శివాలయ దర్శనం అనేది ప్రధానమైనటువంటి పరిహారం. అదేవిధంగా వీరు బ్రాహ్మణుని సత్కారం చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఎందుకు అంటే ఈ యొక్క గురుడు ఇంకా ఉన్నతమైనటువంటి, ఎందుకంటే బ్రాహ్మణ ప్రియ గురువు అనే గురు భగవానుడు బ్రాహ్మణ ప్రియుడు కాబట్టి
బ్రాహ్మణుని సత్కారం చేసుకోవడం ద్వారా ఇంకా ఉన్నతమైన ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా బ్రాహ్మణులకి పశుభ వర్ణం అదేవిధంగా శనగలు దానం ఇవ్వడం ద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు 9 శనివారాలు శనేశ్వర దేవాలయానికి వెళ్ళి నల్లవతితో దీపారాధన చేస్తూ చక్కగా గుడతీల మిశ్రితం అంటే గుడతీల మిశ్రితం అంటే ఈ యొక్క నువ్వు చిమ్మిలి అంటారు, మనం చెవితికి నాగుల చెవితికి సమర్పణ చేస్తూ ఉంటాం కదా, ఆ యొక్క పదార్థాన్ని నల్లవతితో దీపారాధన చేసి శనేశ్వర దేవాలయంలో శనేశ్వరుడికి యథాశక్తిగా అభిషేకం చేసుకుని ఈ గుడతీల మిశ్రితం అయినటువంటి పదార్థాన్ని నివేదన, గుడతీల మిశ్రితం అంటే చిమ్మిలి, ఇది స్వామివారికి నివేదన చేసి అక్కడ ఉన్నటువంటి పేదలకి ఈ యొక్క ప్రసాదాన్ని పంచడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఆ తదుపరి అక్కడి నుంచి కాళ్ళు కడుకొని కాస్త దాన్నేమంటారు హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అంటే శ్రీరామ అని రాసి ఆ తమలపాకులతో స్వామివారికి అర్చన చేయించుకోవడం ద్వారా ఖచ్చితంగా ఈ శనేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఈ ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. ఇది ప్రధానమైనటువంటి విషయాలు తల్లి. వాళ్ళకి కలిసి వచ్చే రంగులేంటి, కలిసి వచ్చే వారం ఏంటి గురుగారు? ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి కలిసి వచ్చినటువంటి రంగులు ఎరుపు వర్ణం, అదేవిధంగా పసుపు వర్ణం, అదేవిధంగా నీలవర్ణం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారము, అదేవిధంగా గురువారము, అదేవిధంగా శనివారం. ధన్యవాదాలు గురుగారు. కాలే వర్షదు పర్జన్య పృథివీ శస్యశాలిని దేశోయం క్షోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ స్వస్తి శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.